రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి ఘనంగా జరుపుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు హబీబుల్లా ఆధ్వర్యంలో నేడు ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి 76వ జయంతి ఘనంగా జరుపుకున్నారు. పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదలకు భరోసా కల్పించిన వ్యక్తి. వైఎస్ఆర్ హయాంలోనే ఎన్నో కార్యక్రమాలు మన రాష్ట్రంలో కొనసాగాయని, హెల్త్ కార్డు 108, 104 అన్ని సహకారాలు వైఎస్ఆర్ హయాంలోనే జరిగిందని పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీలో పేద ప్రజలకు ఇల్లు సౌకర్యం అందించిన దేవుడు కాంగ్రెస్ పార్టీ అంటే బీదల పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ళ బాలరెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షులు మరియు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ నీరజా బాలరెడ్డి, వెంకన్న గౌడ్, సీనియర్ నాయకులు వడ్డే శ్రీనివాస్, అడ్వకేట్ ఫరీద్, అన్వర్ ఖాన్, జిలానీ, వాజిద్, అఖిల్ బాబా, పటేల్, కిష్టయ్య, లయాకత్ అలీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎలక్షన్ ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వచ్చిన పెద్దలందరినీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం మన వైఎస్ఆర్ చేసిన పథకాలే ఇంకా మెరుగుపరిచి మన రేవంత్ రెడ్డి సార్ గిట్టంగా మంచి ఆలోచనలతో వైఎస్ఆర్ గారి ఆశయాలను సాధించడానికి ఈరోజు మన తెలంగాణలో ప్రభుత్వం వచ్చింది అంటే గిట్టంగా మన రాజశేఖర్ రెడ్డి పుణ్యమే. ఎందుకంటే మన బీదోళ్లకు చేసిన సహాయాలు కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు వరకు గిట్టంగా గుర్తుపెట్టుకొని మన తెలంగాణలో మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి సార్ గిట్టంగా రాజశేఖర్ రెడ్డి పెట్టిన పథకాల కన్నా ఇంకా మెరుగుపరిచి దాన్ని ఇంకా బీదోళ్లకు అందేటట్ల అన్ని పథకాలు అమలయ్యేటట్లా చూస్తున్నారు. మన రాజశేఖర్ రెడ్డి గారిని ఎప్పుడు మరవలేకుండా మనం గిట్టంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తామని పెద్దలు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. కొట్లాడికి మన సీఎం ప్రైమ్ మినిస్టర్ గారు పోయి కొట్లాడి అక్కడ శాఖలను ఏర్పరిచి అక్కడ దగ్గరుండి అన్ని అమలు చేసి ఆయన ఆధ్వర్యం లోపల సీఎం ఉన్న ఆధ్వర్యం లోపల రాష్ట్రం లోపల ఆంధ్ర రాష్ట్రం ఉండే, తెలంగాణ ఏపీ ఉండే. కాబట్టి అన్ని జిల్లాలకు సంబంధించిన క్వార్టర్స్ కానీ శాఖలు కానీ అన్నీ ఏర్పాటు చేసి ప్రతి అడుగున ఆరోగ్యపరంగా చూస్తే 104 ప్రజల కోసం ఎక్కడైనా ఏమైనా జరిగిందంటే స్పాట్ల గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏదైనా అందుబాటులో ఉన్న దానికి చేర్చడానికి సౌకర్యాలు, అంబులెన్స్ లాంటి చాలా పథకాలను వైఎస్ఆర్ అమలు చేశారు. అతని ఆదేశాలు తీసుకొని అతని అనుచరులు నడవాలని చెప్పి కోరుకుంటూ ఈ చిన్న అవకాశం నిర్మాణం కూడా మేము చేపట్టినాం. ఆయన ఓపెనింగ్కు రావడం ఉంటే అక్కడ నల్ల అడవుల్లో రచ్చబండ కార్యక్రమం ప్రోగ్రాం కనిపెట్టి ఆయన స్మరణించడం చాలా బాధాకరం. కాబట్టి ఆయన ఆత్మకు శాంతించాలని ఇక్కడున్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆశయాలను ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారు ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీకి కలర్ వేయడం, సీసీ రోడ్ వేయడం, పార్కులు కట్టడం, డ్రైనేజ్ కట్టడం, ఇప్పటివరకు 3-4 కోట్ల రూపాయలు ఏ కాలనీకి కేటాయించడం జరిగింది. కావున ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు. అస్సలాముఅలైకుం రహమతుల్లాహి బర్కాతు. నమస్తే, ఆదాబ్. ఈరోజు ఈ వైఎస్ఆర్ గారి జన్మదిన పురస్కారానికి ఇచ్చేసిన మన పట్టణ అధ్యక్షుడు హబీబుల్లా గారికి, అలాగే మన బాలరెడ్డి అన్న గారికి, మన ప్రభాకర్ అన్న గారికి నా యొక్క నమస్కారాలు. आज 76 जन्मदिन వైఎస్ఆర్ రెడ్డి साहब का बनाया जा रहा है। हिंदुस्तान में राजशेखर रेड्डी साहब का जन्म 1949 में कड़पा जिला में हुआ था। उसके बाद हमारे राजशेखर रेड्डी साहब 4 बार एमएलए बने और 5 बार एमपी बनकर देश में एक मिसाल कायम की है। जब राजशेखर रेड्डी साहब जब हिंदुस्तान में, जब तेलंगाना में, जब आंध्र प्रदेश 2 एक था, उस टाइम पर उन्होंने 2004 में पाद यात्रा कर हिंदुस्तान में एक मिसाल कायम की। उस पाद यात्रा करने के बाद उन्होंने सीएम बने हैं और हिंदुस्तान में एक मिसाल कायम करे हैं। और हिंदुस्तान में जब सीएम बनने के बाद राजशेखर रेड्डी साहब जो स्कीम्स लाए हैं वो काबिल तारीफ है। 108 एम्बुलेंस एक ऐसा एम्बुलेंस था जिसका इंसान, जो गरीब इंसान कहीं भी अगर प्रॉब्लम हुआ, कुछ सेहत खराबी, तो उस एम्बुलेंस जाकर उस गरीब की मदद कर उसकी जान बचाई थी। उसके बाद हमारे सीएम ने आरोग्यश्री लाकर एक हिंदुस्तान में ऐसा मिसाल कायम की, जो गरीब आदमी जो कॉर्पोरेट हॉस्पिटल में इलाज नहीं कर सकता, जो पैसे नहीं लगा सकता, उस गरीब आदमी के लिए दिल की धड़कन बनकर वाइस का नाम कमाया है। और हर गरीब के दिल में, हर गरीब के घर में
राजशेखर रेड्डी साहब की फोटो है। राजशेखर रेड्डी साहब ऐसे सीएम थे, हिंदुस्तान में आज तक सीएम नहीं आया। राजशेखर रेड्डी साहब के इतने स्कीम्स लाकर हिंदुस्तान में मिसाल कायम की है। आज जो मुझे मौका दिया है बात करने का, तमाम कांग्रेस कार्यकर्ताओं को, तमाम कांग्रेस जिम्मेदारों को मैं शुक्रिया अदा करते हुए अपनी बात को खत्म करता हूँ। जोहार 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 जोहार। था तो उस वक्त इंदिरम्मा राजू कॉलोनी जो आपके सामने मकाना नज़र आ रही, ये वाईएस राजशेखर रेड्डी साहब के पीरियड में बनकर सबको दिया गया, जिसमें हर गांव शहर में जो ऐसे ही डेवलपमेंट करके इंदिरम्मा और राजू कॉलोनी के घर दिए गए। एक वक्त ऐसा था कि रोड पे एक्सीडेंट होता था तो पुलिस पंचनामा करे तक कोई नहीं उठाते थे, बाद डेड बॉडी या डेथ होकर कैंडिडेट हॉस्पिटल को जाते थे। तो वाईएस राजशेखर रेड्डी साहब एक सोचे कि एक 108 क्यों ना हम एक लॉन्च करें, जिसमें देखते ही इमरजेंसी में कोई भी कॉल करे तो आके वो पेशेंट को ले जाके एडमिट करे और कईयों ऐसे ज़िंदगियां और कईयों जाना बचे, जिससे हमारे हिंदुस्तान में कईयों स्टेटों में एक्सीडेंट होती, रोडों पे मर जाते हैं। मगर हमारे तेलंगाना और आंध्र प्रदेश में खूबी है कि इमीडिएटली जो है ना 108 आके हॉस्पिटल को ले जाके बहुत बेहतर इलाज भी गवर्नमेंट के तरफ से करके उनके ज़िंदगियाँ बाकी थे। और उसी तरीके से जो 4% रिजर्वेशन था माइनॉरिटीज़ को, वाईएस राजशेखर रेड्डी साहब के पीरियड में था, जो कईयों ऐसे माइनॉरिटीज़ जो यंगस्टर और नौजवान जो थे जॉब्स हासिल करे और डेवलपमेंट करके आज कईयों मुकामात पे है। तो कांग्रेस पार्टी के 4% रिजर्वेशन की वजह से और काफ़ी अच्छे काम जैसे रियल इस्टेट का डेवलपमेंट और अच्छे अच्छे स्कीम्स जो वाईएस राजशेखर रेड्डी साहब के हाथ पे हुए हैं, हम उनकी याद पर यहाँ जमा हुए हैं। तमाम मैं लीडर्स का, कांग्रेस पार्टी के जिम्मेदारों का और हमारे सोशल मीडिया और प्रेस वालों का शुक्रिया अदा करता हूँ। मैं मौका देने पर हमारे हबीब लाल साहब का शुक्रिया। గెలిచిన తర్వాత ఈ విధంగా తెల్లగా మెరుస్తున్నాయి మా ఇందిరమ్మ కాలనీ। అన్ని రకాలుగా ఎంతో డెవలప్ జరుగుతుంది। సీసీ రోడ్లు కానీ పెద్ద మేజర్ ప్రాబ్లం ఉండే ఇక్కడ మురుగు కాలువలు అలాంటి అన్ని మంచి డెవలప్ జరుగుతుంది। ఈ విధంగా గత కాంగ్రెస్ పాలనలో జరిగింది అభివృద్ధి, మరి నిరుపేదలకు అభివృద్ధి చేస్తుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే తప్ప మనకు యా ప్రభుత్వం చేయదు। అందుకే మా గౌరవ మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత డెవలప్ చేసినందుకు మనోహర్ రెడ్డి గారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున వైఎస్ఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। మనకు ప్రధానమంత్రి చేసే ఆలోచన ఉంది। దురదృష్టవశాత్తు తాండూరుకి వచ్చే క్రమంలోనే ఆయన చనిపోయాడు। పాప ఓపెనింగ్ ఉండే తాండూరులోనే ఓపెనింగ్ రావడం ఉండే ఆయన విపరీతమైన వర్షం వల్ల ఆయన ఒక హెలికాప్టర్ కుప్పకూలి చనిపోవడం జరిగింది। చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు ముస్లింలకు 4% రిజర్వేషన్లు కానీ, 104 కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి। ఆయన చనిపోలేడు, అందరి ఉదయాల్లో వైఎస్ రాజశేఖర్ ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఆయన అడుగుజాడతో నడవాలని తెలియజేసుకుంటూ నాకు అవకాశం పట్టణ అధ్యక్షుడు అవకాశం। गुड मॉर्निंग टू एवरीवन। आज वाईएसआर साहब का जन्मदिन है। मैं इस जन्मदिन पर ये कहना चाहता हूँ कि एक बंगाल टाइगर जो कि वाईएसआर थे, उस पीरियड में हमने देखा है कि अपोजिशन लीडरों को ऐसा पेशाब करा देते, वो हाल थे। और इतने स्कीम्स लाए उन्होंने, अभी जैसे कि बताए हमारे प्रभाकर राणा बताए, हमारे काउंसलर साहब बताए, सब जने बताए, उनके इतने स्कीम्स है 108 से लेके हमारे जो छोटे बच्चों का हार्ट ऑपरेशन होंगे या तो ऐसे इंदिरम्मा कॉलोनी, राजीव कॉलोनी, ऐसे कई कॉलोनी और 4% मुसलमानों को दिए, सो SC/ST को जो है ना हर चीज़ से आगे बढ़ाए। ऐसे गिनते गए तो यहाँ से लेके कम से कम आधा घंटा लगता बोलते गए। तो मैं आप लोगों से ये रिक्वेस्ट कर रहा हूँ कि जो भी वाईएसआर साहब करे वो जो है आज हमारे CM रेवंत रेड्डी साहब कर रहे हैं, वही स्कीम्स को जो है ना बढ़ाते हुए आगे लेके चल रहे हैं। तो आप लोगों से रिक्वेस्ट है कि आने वाले दिनों में ये जो म्यूनसिपल इलेक्शंस है और ZPTC, MPTC ये सब है, तो आने वाले दिनों में आप लोग कांग्रेस का साथ दीजिए। एक ही एक पार्टी है SC, ST, BC, माइनॉरिटी हर किसी को लेके चलती है, क्योंकि हर जगह आप देख सकते हैं कि सबसे ज़्यादा गरीबों को जो है ना इससे फ़ायदा होता है। कांग्रेस पार्टी से सबसे ज़्यादा अपने माइनॉरिटीज़ को, SC को, ST को, जो भी कमज़ोर लोग हैं वो लोगों को जो है ना इससे फ़ायदा होता है। तो मैं ख़ास करके तांडू टाउन से रिक्वेस्ट कर रहा हूँ, आने वाले दिनों में म्यूनसिपल इलेक्शंस में काउंसलर सब जने ठहरने वाले, अन्ना ठहरने वाले, सब जने तकरीबन जने जो है ना माइनॉरिटी से और SC, ST, BC जो भी ठहर रहे हैं सब जने रेडी हो जाइए, क्योंकि ऑलरेडी सर्वे भी बता रहा है कि कांग्रेस आगे जीतने वाली है।
परसों ही देख सकते हैं आप 48% माइनॉरिटी हमारे एमएलए साहब का भी बता रहा है। तो काम सब जने मिलके कर रहे हैं। अल्हम्दुलिल्लाह अच्छे से अच्छा काम हो रहा है कांग्रेस में। अपोजिशन लीडर कहाँ है कोई मालूम ही नहीं। आज देख सकते हैं डिस्ट्रिक्ट में कोई एमएलए जो है ना दिख रहा नहीं अपोजिशन का। क्यों? क्योंकि हर काम हो रहा है हमारे पास। कांग्रेस में हर काम कर रहे हैं। सीएम साहब होने, हमारे एमएलए साहब होने, तो हर काम जो भी काम आप लेके जा रहे हैं बराबर करके दे रहे। जिस तरीके से आप देख सकते हैं कोई नहीं कर रहे थे। शाहपुर से पूरा जो है ना चिलगांव का काम हो गया, हैदराबाद रोड का काम हो गया, तुम्हारे कोडंगल रोड का काम चल रहा, तकरीबन पूरे काम चल रहे हैं। अदब गुजारिश है, बार बार गुजारिश यही है कि आने वाले दिनों में कांग्रेस का साथ दीजिए। जय हिंद, जय कांग्रेस, जय कांग्रेस। బడుగు బలహీన వర్గాల నేత పేదల దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతిని పురస్కరించుకొని తాండ్రు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు హబీబ్లాల ఆధ్వర్యంలో మరియు ఇంటి వేడుకలు రాజకీయ చేయడం మరింత సంతోషకరం. ఇటు కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ బారెడ్డి గారు తెలియజేస్తూ, రాజశేఖర రెడ్డి అంటే గతంలో చంద్రబాబు తెలుగుదేశం 10 సంవత్సరాలుగా తెలుగుదేశం ముఖ్యమంత్రి ఉండి అప్పుడు ఇక కాంగ్రెస్ రాదు, ఇక తెలుగుదేశమే జీవితాంతం ముఖ్యమంత్రి పదవులు ఉంటామని ఆ రోజు చంద్రబాబు నాయుడు చెబితే, మరి అలాంటి ధృతరాష్ట్ర పాలనలో మరి రాజశేఖర రెడ్డి ఉద్భవించి మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో 2003లో పాదయాత్ర చేసి ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేసిన గొప్ప మహానుభావుడు ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ రోజు పాదయాత్ర చేస్తూ మరి ప్రజల సమస్యలు తెలుసుకొని మరి ముఖ్యమంత్రి అయిన వెంబడే మరి రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పిండు. ఆ రోజు ఉచిత కరెంటు సంతకం పైన ఆయన మొదటి సంతకం చేసిన గొప్ప వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి. ఆ రోజు జనంలో తీసుకుపోయి మరి ప్రజల సమస్యలు మరి చూస్తున్నాం. మరి 108 ఎవరికి ఎక్కడైతే యాక్సిడెంట్ అయితే కూయి అని ఆ రోజు 108 వచ్చేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వేసిండ్రు. అలాగే ఎంతోమంది ఇంకా బ్రహ్మరథం పడుతున్నారు మళ్ళీ మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలుస్తారని చెప్పేసి. అలాంటి నాయకుడు మనోహర్ రెడ్డి గారు. మరి అలాగే తాడు ప్రజలలో మరి అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న మనోహర్ రెడ్డి గారు చూస్తున్నాం. మరి ఆ రోజు ఇందిరామైండ్లు ఇచ్చారు. ఈ రోజు కూడా ఇందిరామైండ్లు మరి పేద ప్రజలకు 5 లక్షల లోన్ రూపాయలు ఇచ్చి మరి పేద ప్రజలకు ఇల్లు ఇస్తున్న ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి గారి మనోహర్ రెడ్డికి దక్కిందని తెలుస్తూ ఆగమించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ. థ్యాంక్ యూ. విధిగా రాజశేఖర రెడ్డి పరిపాలన ఎట్లా చేస్తుండో అదేవిధంగా ఇంకా కొన్ని స్కీమ్స్ ఎక్కువ తెచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు నిలబెడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే బీదల పార్టీ. బీదలకు ఏదన్నా పని చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిండే కానీ చేసింది ఏం లేదు. ఇప్పుడు గిట్ట వాళ్ళ నాయకులు అంటుంటారు మేము చేసిన నిధులని. ఎప్పుడైనా ఎక్కడన్నా సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాము. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే డెవలప్ చేసిండో మన రేవంత్ రెడ్డి గారి గిట్ట సేమ్ అదే విధంగా. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పగానే మళ్ళీ తెల్లారి అయ్యేది కాదు. మనం సంవత్సరంన్నరలో మాకు 2.5 సంవత్సరాలు ఏంటని మేము గెలిచిన ఎంబడే చెప్పినాము. డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చెప్పినాము. కొందరు డెవలప్మెంట్కు అడ్డుకుంటున్నారు గిట్ట ఇక్కడ జిల్లాలో. ఈ ప్రెస్ వాళ్ళకి తెలుసు, సీనియర్ నాయకులకు తెలుసు, పెద్దలకు తెలుసు అడ్డుకుంటున్నాను. అయ్యా బాబు మీరు సహకరించండి. తాండూరు గురించి మీరు తాండూరులో కొన్ని రోజులు ఏలిండ్రు. మీరు సహకరించి చూడండి మనోహర్ రెడ్డికి ఏ విధంగా తాండూరుని మారుస్తాడో చూడండి. చూసినాక మీరు మాట్లాడండి. మాకు టైం అయితే ఇవ్వండి. సంవత్సరం లోపల అది కాలే ఇది కాలే మేము చేసినా అంటే మీరు ఏం చేసిండ్రు? ఏమీ చేయలే. పబ్బం గడుపుతూ రియల్ ఎస్టేట్లో పోయి ల్యాండ్ మాఫియా మీద వాడి మొత్తం సత్రోలు చేసిండ్రు. అదేది ధరణి వెబ్సైట్ పెట్టి మళ్ళీ మనం భూభారతి అని పెట్టి రైతులకి చాలా మేలు చేస్తుండ్రు రేవంత్ అన్న అంటేనే బీదల కొరకు ప్రతి రైతుల గురించే కానీ బీదల గురించే కానీ ప్రతి కిందికి వెళ్ళి ఎడ్యుకేషన్ పర్పసే కానీ మెడికల్ పర్పసే కానీ ఏ విషయంలో చెప్పినా 1 గంట 2 గంటలు అయితే చెప్తే. కాకపోతే వీడికే చాలా టైం అయింది. ఇంతకుతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.